కృప నీళ్ళలాగా విస్తరించిందండి. ఈ భూమిలో నీళ్ళు ఎంత వంతు ఉన్నాయి చెప్పండి? నీళ్ళు ఎంత వంతు ఉన్నాయి చెప్పండి? 3 భాగాలు నీళ్ళు ఉన్నాయి, 1 భాగం భూమి ఉంది. నీరులాగా కృప విస్తరించింది. అర్థమవుతుందా మీకు? ఈరోజు నీరు 3 భాగాలు ఉంది, విస్తరించింది కృప. ఏం కావాలి కృపకి? నీ విశ్వాసం కావాలి. ఈరోజు నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించాలి దేవుణ్ణి. నేను రక్షణ పొందాలని, నేను యేసయ్య తండ్రి కుమారుడని అంగీకరిస్తున్నాను, నా పాపల కోసం చనిపోయాడని అంగీకరించాలి పూర్ణ హృదయంతో. 3 అంతులుంది కృప. ఒక్కంతులో మనం ఉన్నాం. ఆ ఒక్కంతులో కొంచెం విశ్వాసం వస్తే చాలు. దేవుడు ఎలా చెప్తాడు? ఆవగింత చూస్తామంటే కొండనెత్తి పంపిస్తాను, ఇవన్నీ చేస్తాను. కానీ అవి చేస్తే వాటి కోసం కాదు దేవుని దగ్గరికి వచ్చేది, నీ కోసం నేను వస్తాను. మనం పరలోక రాజ్య పౌరులం. ఎప్పుడైతే మనము ఆయన అంగీకరిస్తానో రాజ్య పౌరులతం. సో ఇదంతా నేను ఏం చెప్పానంటే, బాప్తిజం తీసుకోవడానికి మనకి ఏమి ఆటంకం? మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. అంతకుముందు దేవునిలోకి రాకముందు నేను తిట్టేవాడినేమో, అంతకుముందు నేను నా చెయ్యి లేచేదేమో, ఇప్పుడు నేను భరించేవాళ్ళగా ఉంటాను. అంతకుముందు నేను పాపం చేసే వాళ్ళగా ఉన్నాను, ఇప్పుడు నేను ఆయన చెప్పే మార్గంలో నడిచే వాళ్ళగా ఉంటాను. అంతకుముందు కాపీలు కొట్టే వాళ్ళగా ఉంటానేమో, ఇప్పుడు నేను సొంతగా రాసే జ్ఞానం దేవుడిస్తాడు. అది. అంతకుముందు నేను డ్యాన్స్లు వేసేవాడిని, తెలుసా మీకు? నేను డ్యాన్స్లు వేసేవాడిని ఒకప్పుడు. అసలు స్టేజ్ మీద ఉంటే, స్టేజ్ ఏదన్నా ఉందంటే అక్కడ నేను ఉండాల్సిందే. చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ వెళ్ళినా, చిన్నప్పుడు 2nd క్లాస్ నుంచి నేను డ్యాన్స్ వేస్తా వచ్చాను. ఎక్కడ యానివర్సరీ అయితే నేను ఫస్ట్ నేను ఉండాల్సిందే. మా డాడీ పాస్ట్ అయినా కానీ నేను అసలు లెక్క చేసేవాడిని కాదు. డ్యాన్స్ అంటే అంత పిచ్చి. డిగ్రీలో ఎప్పుడైతే 2nd ఇయర్లో ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో, మా ఫ్రెండ్స్ అందరూ ఒత్తిడి చేసేవాళ్ళు, నువ్వు డ్యాన్స్ వేస్తావా? లేదు లేదు లేదు, నేను దేవుని నమ్ముకున్నాను, ఆయనకి ఇష్టం లేదు ఆ పని, ఆయనకి ఇష్టం లేదు. నో చెప్పడం చాలా కష్టం. అది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దేవునిలో చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఏదో చెప్తాం అనుకున్నాను, ఏదో చెప్తున్నాను, కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది మనస్సు మార్పిడి. మన పర్సనాలిటీ చేంజ్ అవుతుంది, మన వ్యక్తిత్వం మారుతుంది, మన వ్యక్తి మారాలి. ఇప్పుడు ఏ మతంలో ఉండి ఏం లాభం? మంచి దేవుని నా మార్గంలో నడకపోతే. నేను ఏ మతంలో ఉండి నాకు మతం ఏం చేస్తుంది? దేవుని దగ్గర తీసుకెళ్లకుండా. యేసయ్య ఏం చేస్తాడు? నా మనస్సు మారుస్తున్నాడు. మనస్సు మార్చేది ఎవరు? మన దేవుడు. యేసయ్య మన మనస్సు మార్చగలడు.